ఆంధ్రప్రదేశ్లో జూలై 12న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అంటే ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలు ఖాళీగా ఉండే ఆ 2 సీట్స్కి 2 మెంబర్స్ని ఎలక్ట్ చేసుకుంటారు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యే కోటాలో. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి పెద్ద టాస్క్ వచ్చి పడింది. ఎందుకంటే 2024 ఎలక్షన్స్లో వాళ్ళ పొత్తులో భాగంగా చాలామంది వాళ్ళ సీట్స్ త్యాగాలు చేశారు. సో చాలామందికి వీళ్ళు ప్రామిసెస్ చేశారు. ఫస్ట్ మీకే ఎమ్మెల్సీ ఇస్తాము, మంచి ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. లైక్ చంద్రబాబు నాయుడు గారు చాలామందికి ఇచ్చారు. సీనియర్ నాయకులకే సీట్స్ ఇవ్వలేదు. దాంట్లో ఒకరు దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఒకరు, ఆలపాటి రాజా గారు ఒకరు, అలాగే పిఠాపురం ఆయన పేరు వర్మ గారు ఒకరు, ఇంకా అటు పోతే యనమల రామకృష్ణుడు ఒకరు. ఇలా చాలామంది సీనియర్స్కి సీట్స్ ఇవ్వలేదు. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీకు ప్లేస్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సేమ్ వే జనసేనలో కూడా చాలామంది సీట్స్ త్యాగం చేశారు. అలాగే వైజాగ్లో ఉంటారు ఒక నాయకుడు, ఆయన మాట్లాడుతున్నారు, ఆయన పేరు ఏదో ఉంది, బొలిశెట్టి సంథింగ్ ఏదో ఉంది. అలాగా ఇటు తిరుపతి సైడ్ కూడా చాలామంది నాయకులకి సీట్స్ ఇవ్వలేకపోయారు ఆ పొత్తులో భాగంగా. సో ఇప్పుడు ఆ 2 సీట్స్ ఎవరికి ఇస్తారు? నిన్న ఒక ఆర్టికల్ చూశాను. ఆర్టికల్లో ఏముందంటే లైక్ వంగవీటి రాధా గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి పొజిషన్ ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేశారంట. సో ఆయన కూడా ఈ రేస్లో ఉన్నారని తెలుస్తుంది. నేను అనుకోవటం అయితే ఈ 2 ఎమ్మెల్సీ సీట్స్ అయితే ఫస్ట్ పిఠాపురం వర్మ గారికి ఒకటి కంపల్సరీ. ఆయనకి ఇవ్వకపోతే కనుక మనం చూసాం, సీటు అనౌన్స్ చేయగానే వాళ్ళు ఎన్ని పచ్చి బండ బూతులు తిట్టారు వాళ్ళ కార్యకర్తలు, నారా లోకేష్ని అండ్ చంద్రబాబు నాయుడు గారిని అండ్ పవన్ కళ్యాణ్ గారిని అయితే మరీ దారుణం. ఆడంగిల్లాగా అక్కడ ఓడిపోయి ఇక్కడికి వచ్చి పోటీ చేయడం కాదు, అక్కడ నెగ్గి ఇక్కడికి రావాలి. సో ఇలా తిట్టుకుంటూ వచ్చారు. సో ఆయనకి కంపల్సరీ ఇవ్వాలి ఆ సీటు. ఇంకో సీటు నాకు తెలిసి వంగవీటి రాధా గారికి ఇస్తారు అనుకుంటున్నా, చూడాలి.